థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. వేరే ఆప్షన్ లేదు, మీకు అర్థమైంది నాకు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా? పవన్ కళ్యాణ్ ఒకటే మాట గ్రోత్. రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో. ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే. అందరం కలిసి నడుద్దాము. ఇదే మింగలేక మంగళవారం అంటే మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. రెడ్డి ఏంటో చెప్పావు కదా, మీ జగన్ అన్న గనక ఓడిపోతే ఏందో నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా. అంతా అస్సామేందిరా? మేమైతే సైలెంట్ గా ఉన్నావు. నీకు మీ పేటిఎం బ్యాచ్ కి ఎవరు రావాడు? నేను ఏం మాట్లాడుతున్నాను, ఏమరుస్తున్నావు రావులా? ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. దండం పెడతని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాది. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect. మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి. లెగ్గు బాబు లెగ్గు, అదేమైనా సామాన్యమైన లెగ్గ? ఐరన్ లెగ్గు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.